హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఇట్స్ మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే చందన బ్రదర్స్కి అయితే వెళ్ళానండి. ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. మా భావన కోసం నేను మా అక్క అయితే వెళ్ళాము. చందన బ్రదర్స్ మనకి కాకినాడ మెయిన్ రోడ్లో అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఎవరైనా ఇప్పటి వరకు విజిట్ చేయకపోతే వెంటనే విజిట్ చేసేయండి. నేనైతే స్పెషల్గా ఈ వ్లాగ్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు. చాలా చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్లో మంచి వెయిట్ ఉన్న జ్యువెలరీలా కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా హెవీ జ్యువెలరీలా అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీ ఉంది కదండి, ఆ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 16 గ్రామ్స్, 13 గ్రామ్స్, 15 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట. చూడడానికి చూసారు కదా, చాలా హెవీగా అయితే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయండి. మేమైతే స్టడ్స్ తీసుకోవడానికని వెళ్ళామన్నమాట. ఇంకా స్టడ్స్లో అయితే 2 గ్రామ్స్, 3 గ్రామ్స్, 4 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట. మనకి లైట్ వెయిట్లో కావాలంటే లైట్ వెయిట్లో ఉన్నాయి, హెవీ వెయిట్లో కావాలంటే హెవీ వెయిట్లో ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడు మీకు చూపించిన జ్యువెలరీ 3 గ్రామ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి 3 గ్రామ్స్ అండి. ఇవన్నీ కూడా దాదాపుగా 3 to 4 గ్రామ్స్ మధ్యలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు చూపించేవన్నీ, ఎందుకంటే మేము స్టడ్స్ కోసం వెళ్ళాం కాబట్టి మేము ఆ వెయిట్లోనే చూస్తున్నాం అనమాట. డైలీ పెట్టుకోవడానికి తనకి లైట్ వెయిట్లో కావాలని చెప్పేసి అందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ వెయిట్లోనే చూసామండి మేమైతే. నిజంగా చందన బ్రదర్స్లో అయితే చాలా మోడల్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. నేనైతే ఇప్పటికీ చాలా కలెక్షన్ అయితే తీసుకున్నాను. నేను కాసుల పేరు ఒకటి, నక్షిహారం ఒకటి అలా తీసుకున్నాను అనమాట. మా భావనకి అయితే చోకర్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇయర్ రింగ్స్ కావాలని డైలీ యూజ్కి కాబట్టి ఇంకా లైట్ వెయిట్లో అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ హారం, నక్లీస్ ఇవన్నీ కూడా, లాంగ్ హారం ఇవన్నీ కూడా చాలా మంచి వెయిట్కి మనకి వస్తాయన్నమాట. అంటే అందరూ కూడా ఇప్పుడున్న కాస్ట్కి అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదండి. మనమైతే కొనిలా లేదు కదా, గ్రామ్ 10,000 అలా కూడా అయిపోయింది. అందుకని చెప్పేసి లైట్ వెయిట్లో తీసుకుంటే మనకి బెస్ట్ అనమాట. ఇక్కడ లైట్ వెయిటే కాదు, హెవీ వెయిట్లో కూడా ఉంటాయి. ఇక్కడ నల్లపూసలు కూడా చాలా లాంగ్వి అయితే కలెక్షన్ వచ్చిందండి. చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ఎవరైనా ఇప్పటి వరకు కాకినాడ చందన బ్రదర్స్ని అయితే విజిట్ చేయకపోతే వెంటనే విజిట్ చేయండి. కలెక్షన్ అయితే అదిరిపోయిందనమాట. ఇంకా చోకర్స్, హారాలు, ఎక్కువ మెయిన్ టెంపుల్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది. నక్షి జ్యువెలరీ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరైనా విజిట్ చేయకపోతే వెంటనే విజిట్ చేయండి. ముఖ్యంగా నాకైతే బుట్టల కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి. నిజంగా 16 గ్రామ్స్ వెయిట్లో అయితే బుట్టలు చాలా చాలా బాగున్నాయండి. ఇంకా హెవీ వెయిట్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా దాదాపుగా 16 to 20 గ్రామ్స్ వెయిట్ అనమాట. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి. నాకైతే బుట్టలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు, కానీ నిజంగా నాకైతే తీసేసుకోవాలనిపించింది. ఇంక ఇక్కడ చోకర్స్ చూస్తున్నారు కదండి, అవన్నీ కూడా 19 గ్రామ్స్, 20 గ్రామ్స్, 21 గ్రామ్స్ అలా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ అనమాట. ఇక్కడ చూసారు కదా, టెంపుల్ జ్యువెలరీలా నక్షి కలెక్షన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. నిజంగా అంత తక్కువ వెయిట్కి చోకర్ రావడం అంటే నిజంగా చాలా బెటర్ అనమాట. ఎవరైనా కనుక చోకర్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్కి మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి ఇలా తక్కువ వెయిట్లో తీసుకుంటే మనకి చాలా బెటర్ అనమాట. నిజంగా చూడడానికి కూడా చాలా హెవీ జ్యువెలరీలా అయితే కనిపిస్తున్నాయండి. చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే. మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అన్నట్టు నేనేం తీసుకున్నానో చూపించలేదు కదండి. మా భావానికి అయితే ఇంకో ఇలాంటి స్టడ్స్ మోడల్లో ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు నెల్లూరు వదిన కాకినాడ మరదల్.